Hello friends, welcome back. Today I am telling about Shanghai Cooperation Organization meeting. వరల్డ్లో ఇది ఒక మేజర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఈ మీటింగ్లో ఇండియా, చైనా, రష్యా, పాకిస్తాన్, కజకిస్తాన్, తర్కిస్తాన్, ఉజ్బెకిస్తాన్ మరియు ఇరాన్ పార్ట్నర్స్ చేస్తారు. దీని ఇంపార్టెంట్ ఏంటి అంటే సెక్యూరిటీ, ఎకనామీ మరియు రెగ్యులర్ స్టెబిలిటీకి బిగ్ రోల్ ప్లే చేస్తుంది. ఎస్సీఓ స్టార్ట్ అయ్యింది 2001లో షాంఘై సిటీలో. అందుకే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని పేరు వచ్చింది. ఇంటిలిటీ 5 కంట్రీస్ చైనా, రష్యా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్ కలిసి షాంఘై 5 అని స్టార్ట్ చేశారు. లేటర్ ఇండియా, పాకిస్తాన్ 2017లో జాయిన్ అయ్యాయి. ఇరాన్ 2023లో అఫీషియల్ మెంబర్ అయ్యింది. అప్పుడు టోటల్ 9 మెంబర్స్ కంట్రీస్ ప్లస్ ఫ్యూ నేషనల్ అండ్ డైలాగ్ పార్ట్నర్స్ ఉన్నారు. ఎస్సీఓకి మెయిన్ గోల్స్ క్లియర్గా 2: సెక్యూరిటీ కార్పొరేషన్, టెర్రరిజం, ఎక్స్ట్రీమ్ సెపరేటిజం ఫైట్ చేయడం. ఎకనామీ, ట్రేడ్ కార్పొరేషన్, ఇంజనీర్, ఆయిల్, గ్యాస్, ఇన్ఫర్మేషన్ అండ్ కలిసి వర్క్ చేయడం. కనెక్టివిటీ అండ్ ట్రాన్స్పోర్ట్, న్యూ స్కిల్స్, రోడ్, రైల్వే అండ్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడం. ఫ్రెండ్స్, నౌ వి టాక్ అబౌట్ ఇండియా రోల్ ఇన్ ఎస్సీఓ. ఎస్సీఓ మెంబర్ కాకుండా ఒక స్ట్రాంగ్ వాయిస్. ఇండియా ప్రాపర్టీ రెగ్యులర్గా ట్రేడ్ రూట్స్ మరియు టెర్రరిజాన్ని ఫైట్ చేయడం. ఇండియా సెంట్రల్ ఏషియాతో రిలేషన్స్ చేయడం అని ఎస్సీఓలో యాక్టివ్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ చాంబర్ పోర్ట్ ఇన్ ఇరాన్లో ఇండియాకి మేజర్ ఇంపార్టెంట్. ఎస్సీఓ వల్ల మన ఆఫ్ఘనిస్తాన్ సెంటర్ ఏషియాలో ట్రేడ్ చేయడం ఈజీ అవుతుంది. డిఫెన్స్లో కూడా ఇండియా ఎస్సీఓ మిలిటరీ ఎక్స్చేంజ్లో పార్ట్నర్షిప్ చేస్తుంది. ఎస్సీఓలో రష్యా అండ్ చైనాకి పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. చైనా రష్యా మ్యానుఫ్యాక్చర్, సెక్యూరిటీ, డిఫెన్స్లో యాక్టివ్గా ఉంటుంది. చైనా ఎకనామీ, ప్రాజెక్ట్స్ అండ్ బిల్ట్ రోడ్స్ ఇన్వెస్ట్ చేస్తుంది. ఇండియా కూడా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది. రష్యాతో డిఫెన్స్ ఫ్రెండ్షిప్. చైనాతో ఇండియా, పాకిస్తాన్ రెండు ఎస్సీఓ మెంబర్స్. టాక్స్ ప్రాబ్లమ్స్తో కంప్లైంట్గా ఉంటాయి. బట్ ఎస్సీఓలో ఒకటే టేబుల్లో కూర్చున్నాయి. ఇష్యూస్ డిస్కస్ చేయడం ఇంపార్టెంట్. డైరెక్ట్గా ఫ్రెండ్షిప్ కాకపోయినా అట్ లాస్ట్ డెవలప్మెంటింగ్ ఛానల్ ఓపెన్గా ఉంటుంది. ఇరాన్ రీసెంట్గా మెంబర్ అయ్యింది. ఇండియాకి నీడ్స్ చాలా ఎక్కువ. ఇరాన్ వల్ల ఆయిల్, గ్యాస్ ఈజీగా ఇండియాకి దొరుకుతాయి. రష్యా కూడా ఇండియా పార్ట్నరే. సో ఎస్సీఓలో ఇరాన్ మెంబర్షిప్ వల్ల ఇండియాకి సెక్యూరిటీ స్ట్రెంగ్త్ ఉంది. మిడిల్ ఈస్ట్లో సెంట్రల్ ఏషియా, సౌత్ ఏషియాని కనెక్ట్ చేయడంలో ఇరాన్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఇన్ ఫ్యూచర్ ఎస్సీఓ ఒక మేజర్ గ్లోబల్ ప్లాట్ఫామ్ అవుతుంది. బ్రిక్స్, G20 లాగా ఎస్సీఓ కూడా ఎకనామీ మరియు సెక్యూరిటీ డిస్కస్ పవర్ఫుల్ ప్లే చేస్తుంది. ఇండియాకి ఈ ప్లాట్ఫామ్ యాక్టివ్గా ఉండడం ఇంపార్టెంట్. ట్రేడ్, డిఫెన్స్, కల్చర్ అని సెక్యూరిటీ మంచి ఛాలెంజ్ ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.